నమస్తే. రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రముఖ కవులు, అనువాద కవులు, కథకులు పి శ్రీనివాస్ గౌడ్ రచించిన మార్జినోళ్ళు కథల సంపుటి నుంచి మా కొడుకు లక్ష్మి అనే కథని మీకు చదివి వినిపించబోతున్నాను. మా కొడుకు లక్ష్మి అనే కథ 2023 ఖమ్మం ఈస్థెటిక్స్ కథా సంకలనంలోకి తీసుకోబడింది. మా కొడుకు లక్ష్మి కథ. చీకటి పడొచ్చింది. ఈ చీకట్లో ఇంకా అదేం అవుపడుద్ది, రేపొద్దునే దేవులాడుదాంలే పిన్ని అన్న బండి ఆపి. అప్పటికి ఆరవస్తా ఉంది. సూర్యుడు పడమర గూట్లో మునిగిపోతా ఉన్నాడు. పక్షులు గూళ్లకు మళ్ళతా ఉన్నాయి. ఆకాశమంతా బులుగు, నలుపు, నారింజ రంగు జాయ అములుకొని ఉంది. దండుబాట కాడ పచ్చిక పొలాల్లో మేత మేసిన గొడ్డు గోద ఇంటిదారి పట్టినాయి. ఖాళీ టిఫినీలు ఊపుకుంటా, రోడ్డుకు చేతికర్రలు తాటించుకుంటా పశువుల వెనుక కాపరులు కాళ్ళీడ్చుకుంటా వెళ్తున్నారు. నీరసంగా బండి దిగింది రవణం పిన్ని. ఆశ చావక దారిలో పోతున్న పశువుల్ని మళ్ళీ తేరిపారా ఎగజూసింది. ముఖంలో చీకటి కమ్మినట్లు నిరాశ కమ్మింది. నడుం మీద చేతులు పెట్టుకొని డొక్కలు కదలాడేలా ఎగశ్వాస దిగదాస తీసింది. ఏందో ఒక్కరోజుకే మడిసి సగం అయిపోయింది. నిన్న సాయంత్రం అనంగా మా రవణం పిన్ని సూడి బర్రె అవుపడడం లేదు. మేత కోసం ఎప్పుడు ఇంటెనక హై స్కూల్కు తీసుకెళ్లే వాడుక. చూడిది కదా అని నోటికి కాసిన్ని పచ్చి పరికలు తినిపిద్దామని స్వర్ణగేటు కాడ ఎంజీసీ కాలనీ కాడ బయళ్ళ దగ్గర తీసుకొచ్చి వదిలిందట. దగ్గరలోనే చుట్టాలుంటే పలుకురిద్దామని వెళ్ళొచ్చేతలికి కాస్త ఆలస్యమైందట. ఇంతట్లో మేస్తా ఉన్న సూడి బర్రె మాయం. కంగారెత్తిపోయి గుండెలు దడదడలాడతా ఆడా ఈడా ఎతికినా యాడా అవుపడలేదట. ఇక లబలబలాడతా నా కాడికి లగెత్తుకొచ్చింది. నేను పిన్ని కలిసి కాలని చుట్టుపక్కల తోవలన్నీ చీకటి పడేదాకా కింద మీద పడతా ఎతుకులాడాం. కనిపించిన మడిసినల్లా దాని గుర్తులు చెప్పి అవుపించిందా అని అడిగాం. మేం చూడలేదన్నారు అందరూ. బర్రె ఎంతకీ ఓపడతలకపోయేసరికి రవణం పిన్ని మడిసిలో లేదు, మాయమైపోయింది. సన్నంగా వణకుతా ఉంది. పెదాలు ఎండిపోయి మాట పెగలడం లేదు ఆమెకి. ఏం చెయ్యాలో పాలుబోక హతాశయురాలై పిచ్చి చూపులు చూస్తా అదే పనిగా ఎట్టా అనుకుంటా ఉంది. రమణం పిన్నికి ఆ సూడి బర్రెంటే ఎంత పంచ ప్రాణాలో నాకు తెలుసు. దూడగా ఉన్న కాడి నుంచి దాన్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నదో తెలుసు. దాని తోడిదే రమణం పిన్ని లోకమని తెలుసు. రోజులో 100 సార్లైనా దాన్ని తలవందే ఆమెకి రోజు గడవదని తెలుసు. రమణం పిన్ని కంగారు నాకు కూడా సోకింది. అసలుకే ఈ ఏరియా పొరికి ఏరియా. చిల్లర దొంగతనాలు, తాగుబోతుల వీరంగాలు ఎక్కువ. ఏ నాయల చూపు దీని మీద పడిందో, ఎవడు దీన్ని పట్టుకు అమ్ముకు దొబ్బి కడుపు కొట్టుకున్నాడో ఏమో. ఆ ఆలోచనకే వెన్నులో జల్లుమని ఒళ్ళు చల్లబడింది. ఆ మాట రవణం పిన్నికి చెబితే ఆడే కళ్ళు తేలుసుద్ది. అందుకే చెప్పల. ఎట్టో కట్ట నచ్చ చెప్పి ఇంటికాడ బలవంతంగా వదిలిపెట్టా. ఆ రాత్రి నాకే సరిగ్గా నిద్రపట్టలే. అర్ధరాత్రి దాటాక మాగన్నుగా నిద్రపట్టింది. ఇంకా రవణం పిన్నికి సూడి బర్రెని కళ్ళల్లో పెట్టుకొని కలవరిస్తా ఏం కనంటుకోనుంటుంది. పశువులు వాడుకగా తిరిగే తోవలు, మేత మేసే తావులు, కాపర్లు గుమిగూడి అచ్చంగాయలు ఆడే బాటలు అన్నింటినీ ఎతుకులాడాం. దండుబాట, వైకుంఠపురం, చినవాద, పోలేరమ్మ గుడి, తూర్పోళ్ల బజార్లు యాడా జాడ తెలీలే. మొత్తానికి బర్రె బయట యాడా లేదు. ఖచ్చితంగా ఎవడైనా యాడికైనా ఎత్తుకుపోయి ఉండాలి, లేదంటే ఎవడైనా ఎత్తుకెళ్ళి కోష్టంలో కట్టేసుకోనుండాలి. 2 రోజుల పాటు బర్రి తిరిగి రాకుండా ఉండడం యాడా జరగదు. పైగా అది సూడిది. 2వ రోజు కూడా రాత్రి అయిపోయింది. నాకు కూడా మెల్లగా బర్రె అవుపడక మనసు చిందరవందరగా ఉంది. గొంతులో చేదుగా ఉంది. గంట గడుస్తున్న కొద్దీ గుండె దివటు సడలతా ఉంది. బొందిలో జీవం లేనట్టున్న పిన్నిని చూస్తూ ఉంటే కాళ్ళు చేతులు కదలక ఊపిరి పట్టేసినట్టయి ఒక విధంగా అయిపోయింది నాకు. దారంతా రవణం పిన్నే.
అలా జనగా కళ్ళ ముందు పరుచుకుంది. ఎట్టుండేది రవణం పిన్ని? ధాటిగా ఒంటి నిండా నగలతో, ధీమా నిండిన ఒంటి తీరుతో దిట్టంగా బాగుండేది. రవణం పిన్ని అమ్మ చిట్టెమ్మది కాస్త కలిగిన కుటుంబమే. చిట్టెమ్మ భర్త నాగభూషణం చాలా కాలం ముందే కాలం చేశాడు. అప్పటికి నాకు ఊహ కూడా లేదు. కోటేశ్వరరావు బాబాయితో పెళ్ళయి 2 ఆడపిల్లలయ్యి కొంతకాలం అంతా జామ్జామ్గా నడిచింది. తినటానికి ఉండడానికి దిగుల్లేని సంసారం. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయి ఎవరి కాళ్ళైన తర్వాత కాలప్రవాహంలో మెల్లగా సంసార నావకు చిల్లుపడడం మొదలైంది. సారాయి షాపుల కాడ, ఆ తర్వాత బ్రాందీ షాపుల కాడ డ్యూటీ చేసే కోటేశ్వరరావు బాబాయి ఉన్నోడు ఉండక ఒకరోజు కళ్ళు దించను ఈత చెట్టు ఎక్కి చూసుకోక ఈత ముళ్ళు కసుక్కున కన్ను జన కారిపోయేలా కంట్లో గుచ్చుకొని కన్ను పోతే 4 రూపాయలు కళ్ళ చూసే బ్రాందీ షాపు డ్యూటీలు ఊడగొట్టుకొని ఇంటి పట్టుకు చేరాడు. ఇదే అదనుగా బ్రాందీ షాపు భాగస్తులు అన్ని నష్టాలు చూపెట్టి పెట్టిన డబ్బులకు సున్నం పూశారు. గుంటూరిచ్చిన పెద్దమ్మాయి విజయ సంసారం బాగుందిరా అనుకున్నంతలోనే మంగళగిరిచ్చిన చిన్నమ్మాయి అఖిలాండమ్మ సంసారం పెనిమెటి ప్రసాదరావు ఏడా ఒకచోట కాలు నిలవని వాడు కావడం చేత, పనిచేసే చోట ఏడా ఒక చిన్న మాట కూడా పడని వాడవడం చేత, ఉమ్మడిగా ఉండే ఇంట్లో వైనంగా ఉండడం చేతగాని వాడవడం చేత, అత్తగారింట జరుగుబాటు కుదరక కింద మీద ఉండడం చేత ఏడా ఉవ్వుసుబోని అఖిలాండమ్మ చిన్నంగా ఈడుకొచ్చిన 3 పిల్లల్ని వేసుకుని అమ్మగారింటికి చేరింది. అప్పటికే కొంతకాలంగా చిట్టమ్మమ్మకు కళ్ళలో శుక్లాలు ముదిరి పూలు పూసి కంటి చూపు రాలిపోయింది. ఎవరంత చెప్పినా ఆపరేషన్ అంటే భయపడి కంటి శుక్లాలు తీయించుకొని చిట్టమ్మమ్మ ఇంటి పంచలో నులక మంచానికి గుడ్డి బతుకుకి పరిమితం అయిపోయింది. ఎల్లాకొల్లంగా తినంగా ఏడాదికి సగానికి మిగిలే గాదెకేసిన ఒడ్లు ఇప్పుడు బోటాబోటిగా సరిపోవడం లేదు. ఒంటి కన్నుతో ఇంటికాడ అలవాటు పడిపోయిన బాబాయి పైసా సంపాదించే సంగతి వదిలేసి పోసుబోళ్ళు సావాసాలకి చీకటి పడితే చుక్కేసుకోవడానికి మరిగాడు. చిన్నలుడు ప్రసాదరావుది మరో రూటు. ఏడా పల్లెత్తి మాట్లాడడు, ఉలకడు, పలకడు, కలుపుగోలు కాడు, టయానికి వచ్చి తింటాడు, మన్ను తిన్న పాములో పోయి పడుకుంటాడు. మామలాగా మూతి ముంచే అలవాటు లేకపోవడమే అదృష్టమని దండం పెట్టుకునే పరిస్థితి. కూర్చొని తింటే కొండలైనా కడిగిపోతాయంటారు కదా, అది ఇప్పుడు రమణం పిన్నికి కళ్ళకు కట్టినట్లుగా ఎదురుగా జరుగుతూ ఉంది. ఇటు పుల్ల అటు తీసి పెట్టని అల్లుడు, విరిగిన వేలి మీద ఉచ్చ కూడా పోయిన మొగుడు, ఎవరెట్టా పోయినా నా కడుపే కైలాసం, నా పిల్లలే నా వైకుంఠం అనుకునే కూతురు. అఖిలాండమ్మతో రమణం పిన్నికి సంసారాన్ని ఈదుకు రావడం రోజు రోజుకి కన కష్టం అయిపోయింది. ఇప్పుడు ఇది వరకట్లా ఒక్కతే ఇంటికి నిట్టాడిలా నిలబడి కుటుంబాన్ని నెగ్గుకు రావడం వల్ల కావడం లేదు. రమణం పిన్ని పక్క సంపాదన కోసం పలు రకాలుగా ప్రయత్నించింది. చివరికి ఎట్టోకట్ట బ్రహ్మ ప్రయత్నం చేసి ఒక పెద్ద దూడని సంపాదించింది. అప్పటి నుంచి దూడని పెంచుకుంటా, దాని ఆలనా పాలనా చూసుకుంటా కాలం గడిపింది. దాని తోడిదే లోకంగా ఎప్పుడు చూసినా దాని పాక ఊడుస్తానో, దానికి కుడితి బొంగలు మా ఇళ్ళ కాడ పెడుతూనో తీసుకెళ్తూనో, దానికి తౌడు కలుపుతూనో, ఉలవలు, పిల్లి పెసర్లు, అలసందలు ఉడికించి దానికి తినిపిస్తూనో అవుపించేది. దానికి పచ్చిగడ్డి కోసం నానగడ్డి కరిచి ఏడాడ నుంచో తీసుకొచ్చేది. దానికి లచ్చిమి అని పేరు కూడా పెట్టింది. విచిత్రంగా ఆ పేరుతోనే పిలిచేది. విచిత్రంగా అది కూడా ఎంత దూరాన ఉన్నా లచ్చిమి అని కేకేస్తే చెంగులు వేసుకుంటా లగెత్తుకు వచ్చేది. పెద్దదైన తర్వాత పాలు ఇవ్వడం మొదలైన తర్వాత పిన్నికి లచ్చిమే ఆధారం అయింది. ఎప్పుడు ఒక గిద్దె పాలు ఎక్కువే ఇచ్చేది. ఆ పాలు 4 ఇళ్లలో పోసి బజార్తో కుటుంబం మానం కాపాడుకునేది. చేతిలో 4 రూపాయలు ఆడడం వల్ల ఆ మడిసికి ఊపిరి ఆడేది. ఆమె మాట కాస్త చెల్లుబాటు అయ్యేది. నలుగురిలో పండగ పబ్బాల్లో ఒక మడిసిగా చెలామణి అయ్యేది. ఒకసారి అది కట్టుకొచ్చింది. ఇక చూడాలి మా పిన్ని హడావిడి. గబగబా
దానికి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంది. దారిన పోయేవాడు ఆగి, తొలిసూరి బర్రికి ఇది తినిపించాలంటే ఇక దానికి అది తినిపించిందాకా ఒంటి కాలి మీద ఉండేది. మా పిన్ని యవ్వారం చూసిన ఇరుగు పొరుగు ఈ రవణమ్మ దానికి సీమంతం చేసినా చేసేటట్టుంది అని ఎకసక్కాలాడేవాళ్ళు. పిన్ని ఎంత పారుకులాడినా లేగదూడ బలహీనంగా పుట్టింది. పశువుల డాక్టర్ చుట్టూ పరిగెట్టినా 10 రోజుల మించి బతకలేదు ఆ దూడ. లక్ష్మి ఆ దూడ మీద దిగులేసుకుని కొన్ని రోజులు కుర్తి తొట్లో మూతి కూడా పెట్టలా. నవనవలాడే పచ్చిగడ్డి తెచ్చేసినా ఎడం కంటితో కూడా చూడలా. మునగ తీసుకుని ఎప్పుడూ ఒక పక్కగా పడుకొని ఉండేది. పిన్ని ఒక పూట అవపడకపోతే అదే పనిగా దిగులుగా అరస్తా ఉండేది. ఇట్ట అయ్యేట్టు లేదని యాడికో పోయి ఒక గడ్డి దూడని చేపించుకొచ్చింది పిన్ని. అప్పుడు కానీ లేచి కూర్చొని కాసిన్ని పరకలు ముట్టలా లక్ష్మి. ఇదిట్టా ఉంటే ఇంట్లో అఖిలాండమ్మతో మరో రకం తలనొప్పి. లక్ష్మి కాడ నానా చాకిరీ చేసి ఇంట్లోకి వస్తే ఈ ఆడ అంట్లు ఆడ పిన్నికి స్వాగతం ఇచ్చేయి. విడిచిన గుడ్డల మూటలు కొండల్లా పడి ఉండేయి. ఒక్క పనికి అందుకునేది కాదు అఖిలాండమ్మ. ఎందుకో మొండిగా అట్టనే కూర్చుని ఉండేది. పనికాడో ఎచ్చాల ఖర్చుల కాడో పిన్నితో ఎప్పుడూ తకరారు పడతా ఉండేది. ఏ ఖర్చులైనా పిన్ని పెట్టాల్సిందే కానీ తను ఒక్క రూపాయి కూడా బయటికి తీసేది కాదు. తను తన పిల్లలు అంతే. అఖిలాండమ్మ అక్క ఎందుకిట్టా ఉందని పిన్నిని అడిగితే ఉద్యోగం సద్యోగం లేని వాడికిచ్చి దాని గొంతు కోసామట. లోకంలో అందరూ సంపాదించుకొని బాగుపడతా ఉంటే తాము మాత్రం ఇట్టా కునారిల్లతా ఉన్నారంట. దానికి కారణం మేమంట. అందుకని దానికి బదులు తీర్చుకుంటా ఉందట అని బదులు చెప్పింది. చాలా అన్యాయంగా అనిపించింది నాకు. చెట్టుకు కాయబారమా అనుకుంటా పిన్నే ఓపిగ్గా తోసుకుపోతా ఉందట. తాగడానికి డబ్బులు ఇయ్యమని ఏదిస్తా ఉన్నా కోటీశ్వరరావు బాబాయిని సహనం చచ్చి గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదని అందని అలిగి గుంటూరులో పెద్దమ్మాయి విజయకాడికి నూక్కుపోయాడు. ఏమన్నా పని చేసుకోవచ్చుగా అంటే చిన్నలుడికి కోపం వచ్చి ఏడాడో తిరుగుతా ఇంటికి రాకుండా వేధిస్తున్నాడు. ఇవన్నీ పడలేక రవణం పిన్నికి చక్కెర వ్యాధి వచ్చింది. అది చాలదన్నట్లు కొన్నాళ్ళకి ఉబ్బసం తోడయింది. క్రమంగా పచ్చని చెట్టులా ఉండే రవణం పిన్ని ఎండిన మోడులా అయిపోయింది. తెలియని అశాంతులు ఆమెని ముప్పొద్దులా వెంటాడుతూ మడిసిని నిలువునా పీల్చేసినాయి. కట్టెలో ప్రాణం ఉందంటే ఉందంతే. తుఫానులో ఎప్పుడైనా కూలిపోయే ఇంటి నిట్టాడిలా నిలబడి ఉందంటే ఉందంతే. ఆలోచనలు తెగడం లేదు. బుర్ర గజిబిజిగా ఉంది. పెద్దబ్బాయి హోటల్ కాడ బండి ఆపా. కొట్ల బజారు రోడ్డులో ఉంటుంది పెద్దబ్బాయి టిఫినీ హోటల్. ఒక మోయినంగా రేట్లు ఉండి టిఫినీ రుచిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు చూసినా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇంటో కూరలో ఉప్పు తక్కువ వేసిన వార్తకాడి నుంచి ప్రధానమంత్రి విదేశీ పర్యటన దాకా అన్ని అంతర్జాతీయ రాజకీయాలు ఆడ్నే నడుస్తాయి. అందుకని ఎందుకైనా మంచిదని రవణమ్మ తప్పిపోయిన బర్రె గురించి పెద్దబ్బాయి చెవిన వేశాను. పక్కనే టీ తాగుతా వింటా ఉన్న ఒక పెద్ద మెడిసి, నిన్న నాగిరెడ్డి ఏదో ఓ బరిగొడ్డు తన బరిగొడ్లతో కలిసి తనింటికి వచ్చిందని చెప్పాడే అన్నాడు సాలోచనగా. ఏది మనకు పాలు పోసే నాగిరెడ్డా అన్నాడు పెద్దబ్బాయి ఆరాగా చుట్ట పక్కకు పడతా. అయితే ఇక దిగులు లేదులే, బరిగొడ్డు దొరికేసినట్టే, నాగిరెడ్డి పొరపాటు మడిసి కాదు అన్నాడు పెద్దబ్బాయి మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకొని. ఆ మాటలు నా చెవిలో పానకం పోసినట్టయినాయి. చచ్చిపడిపోయిన ప్రాణం ఆ వంతుని లేచొచ్చింది. ఉత్సాహంగా పైకి లేచి, ఆ నాగిరెడ్డి ఇళ్ళెక్కడో చెప్పు బాబాయ్ వెళ్తాను అన్న గబగబా పెద్దబ్బాయి కాడికి వెళ్ళి. కంగారు పడుకురా అబ్బాయి, నాగిరెడ్డి కాసేపు తాలితే ఈడకే వస్తాడు, ఉండు అన్నాడు పెద్దబ్బాయి. టిఫిన్ తింటుంటే వచ్చాడు నాగిరెడ్డి. ఈ నాగిరెడ్డి నాకు తెలుసు, టైరు బండితో ఇసుక తోలేవాడు. నాకు కూడా ఇంటి పనికి చాలాసార్లు ఇసుక తోడాడు. మనిషి భలే ఒబ్బిడి. గబా చేయి కడుక్కొని నాగిరెడ్డి కాడికి పోయా. పలానా అని పరిచయం చేసుకున్నా. తెలుసన్నట్లు పరిచయంగా నవ్వాడు. ఇట్టాటి విషయం మా బర్రె పోయింది అని బర్రె గుర్తులతో ఓయినం చెప్పా. బర్రె మీద సరిపోయింది పో. మా బర్రెగుడ్లతో పాటు అది కూడా
వెంటబడి వచ్చేసింది 2 రోజుల క్రితం. ఎవరిదా అని 2 రోజుల నుంచి అందరిని అడుగుతా ఉన్నా. మీదే? పోనీలే, తొందరగా ఆజా తెలిసింది అన్నాడు నాగిరెడ్డి ఏదో ఒక భారం దిగిపోయినట్లు. మళ్ళా తనే, నేను కాసేపట్లో ఇంటికి వెళ్తాను, మీరు వచ్చేయండి అని తన ఇల్లెక్కడో వివరం చెప్పి వెళ్ళిపోయాడు నాగిరెడ్డి. గాల్లో తేల్తన్నట్లు వెళ్ళి రవణం పిన్ని ఇంటి ముందు పడ్డా. పళ్ళెంలో కూడు పెట్టుకుని తింటా ఉంది. 2 రోజులు మించి దిగులు కూడు తింటా ఉంది కదా, కడుపుకి కాస్త ఎంగిలిబడనిలే అనుకోకుండా సూడిబర్రె ఆజా దొరికిన ఆత్రంలో గబగబా విషయం చెప్పేశా. అంతే. వెర్రి ఆనందంలో తింటన్న పళ్ళెం అట్టనే వదిలేసి లేచింది. సంతోషం పట్టనట్టు అదరా బదర కొంగికి చేతులు దుడుచుకుని పద పద అని బయలుదేరింది. నీకు ఎందుకు అంత ప్రేమ పిన్ని? ఆ బర్రెంటే ఎప్పటి నుంచో అడగాలనుకున్నది అడిగా బండి నడుపుతూ. అది బర్రెగొడ్డు కాదురోయ్, నా బిడ్డ, నన్ను ఆదుకున్న నా బిడ్డ. నాకు నా బిడ్డలకి ఇంత కూడు పెట్టిన నా కొడుకు లక్ష్మి. ఒక్క నీ లక్ష్మీనా ఏంది? ప్రపంచంలో బరిగొడ్లన్నీ పాలిస్తాయి, పైసలు సంపాదించి పెడతాయి. ఏమోరా, ఒకరి గురించి నాకెందుకు? నేను చచ్చానో బతికానో కూడా నా ఇంట్లో వాళ్ళకి పట్టనప్పుడు నేను ఒక పూట అవపడకపోతే మేత కూడా తినకుండా ఎదురు చూసేది లక్ష్మి నా కోసం. 4 గడ్డి పరికలు తిని చినబిందెడు పాలిచ్చేది. యాడికి పోయినా తోడెమ్మడిగా ఉండేది. బాధలు చెప్పుకుంటే ఈనేది. కడుపున పుట్టిన బిడ్డలాగే మెలిగేది. కొన్ని బంధాలు అంతేనా, ఇప్పి చెప్పలేము, చెప్పినా అర్థం కావు. అంతెందుకు, ఒక పేగు ఎడమైనా నువ్వెందుకు నా కోసం పనులు మానుకుని వస్తున్నావు? లక్ష్మి కోసం నువ్వు కూడా ఎందుకంత ఇదిగా లగెత్తుతున్నావు? చెప్పగలవా? చెప్పలేవు. ఇది అంతే. రవణం పిన్ని గొంతులో ఏడుపు జీరా పలికింది. అంతలో నాగిరెడ్డి ఇల్లు వస్తే ఇద్దరం బండి దిగాం. ఇంటి మొగదలే ఇసుకతోలే టైరు బండి ఉంది. పక్కనే కట్టేసిన ఎడ్లు ఎండుగడ్డి నెమరేస్తూ ఉన్నాయి. లోపల పెద్ద చావిడి, వెనక దొడ్డివైపు ఒక పక్కగా కుడివైపు పెద్ద షెడ్డు ఉంది. అదే పశువుల కోష్టంలా ఉంది. మా అలికడికి నాగిరెడ్డి బయటికి వచ్చాడు. రవణం పిన్ని నాగిరెడ్డి కాళ్ళ మీద పడినంత పని చేసింది. అయ్యో చిన్నోడివైనా చాలా మంచి పని చేశావయ్యా, నీకు చేతులెత్తి మొక్కాలయ్యా. ఇంకోడైతే దొరికిన బరిగొడ్డును తిరిగిస్తారయ్యా. రవణం పిన్ని నాగిరెడ్డికి దండం పెట్టింది. పెద్దమ్మ ఊరుకో, నువ్వు నాకు దండం పెట్టకూడదు, ఆయుక్షీణం. అంతగా ఇదిగా నేనేం చేశాను? నా బరిగొడ్లతో పాటు దానికి ఇంత గడ్డి పరికలేశాను, అంతేగా, అంత మాత్రానికేనా అన్నాడు నాగిరెడ్డి నవత. ఈ రోజుల్లో ఆ మాత్రం మంచితనం మనుషుల్లో ఏడుందయ్యా. బర్రి ఈనిందంటే దూడని కట్టేసుకునే బాపతు జనం అంది రవణం పిన్ని. అదిగో ఆ కోష్టంలో ఉంది, తీసుకొచ్చుకోండి అన్నాడు నాగిరెడ్డి రవణం పిన్ని మాటలకి నవ్వత. కోష్టంలో చాలా పశువులున్నట్టున్నాయి. రవణం పిన్ని కళ్ళు చకచకా లక్ష్మి కోసం ఎతికాయి. ఒక పక్కగా దిగులు ముఖంతో కుడితి కూడా ముట్టకుండా తమ కోసం ఎదురు చూస్తూ నీరసంగా పడుంటుందని అనుకున్న లక్ష్మి ఆ బరిగుడ్ల మధ్యలో కన్నులు సగం మూసి తాపీగా తోక ఊపుకుంటా హాయిగా పచ్చి సొప్ప కట్టలు నములుతా ఉంది. అది మమ్మల్ని గమనించలే. దాని రందిలో అది ఉంది. రవణం పిన్ని ఒక్క క్షణం కోష్టం మొగదలే అట్టా నిలబడిపోయింది. కడుపును పుట్టిన కన్నబిడ్డను కడుపారా చూసుకున్నట్లు చాలాసేపు లక్ష్మి వంకే చూసి సోయి తప్పినట్లు చూస్తా ఉండిపోయింది. ఆమె గాజు కళ్ళల్లోకి వెలుగు వచ్చింది. లక్ష్మి సంతోషంగా తోకూపుకుంటూ ఉండడం చూసి ఆ వెలుగు వెన్నెలై విరబూసింది. ఆమె ఒంట్లోకి ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం పుంజుకు వచ్చింది. నేను ఉత్సాహంగా కోష్టంలో లక్ష్మి దగ్గరికి పోతుంటే చొక్కా పట్టుకు ఆపేసింది నన్ను. ఏంది పిన్ని అన్న అర్థం కాక. ముఖం నిండా నవ్వింది రవణం పిన్ని. ఎక్కడో ఏ లోకం నుంచో మాట్లాడుతున్నట్టు. దాన్ని చూసావట్రా, పిచ్చి ముఖంది ఎంత సంతోషంగా ఉందో చూడు. కోష్టంలో కడుపుతో ఉంది కదా, దానికి కొన్ని కోరికలు ఉండవు మనలాగే. పాపం దానికి సాటి పశువులతో ఉండాలని, తిరగాలని, ఆటితో కలిసి గడ్డి పరకలు నవలాలని ఉందేమో. మనకేం తెలుసు? నోరు తెరిచి చెప్పడానికి నోరా వాయా దానికి? దాని కోరిక తీర్చడానికి దేవుడే దాన్ని ఏడకి పంపించి ఉంటాడు. మన కాడ ఏముంది చెప్పు, నికృష్టం తప్ప. దాని కుతి తీరేదాకా దాన్ని కొన్ని రోజులు ఏడ్నే ఉండనీరా.
ఈ తేప ఈతలోనైనా మనకి దూడ దక్కిద్దేమో చూద్దాం అందాక దానికి మనం ఊపడద్దు అంది సంతోషం నిండిన గొంతు గరగరపోతుండగా. రవణం పిన్ని ఏమంటుందో నాకు పూర్తిగా అర్థం కాలే. అంతా చూస్తున్న నాగిరెడ్డికి మాత్రం అంతా అర్థమైనట్లు తడికళ్ళతో రవణం పిన్నిని ఇష్టంగా చూస్తూ సరే అన్నట్టు తల ఊపాడు. కథ బాగుంది కదండి. మా కొడుకు లక్ష్మి జంతువులతో అనుబంధాన్ని పెంచుకుంటే ఆ పశువులు కానీ జంతువులు కానీ కనపడకపోతే వాళ్ళకి వచ్చే బాధ వేదనని ఈ కథలో కళ్ళకు కట్టినట్లు చెప్పారు శ్రీనివాస్ గౌడ్ గారు. మార్చినోళ్ళ కథలు కథా సంపుటిలో నుంచి మా కొడుకు లక్ష్మి అనే కథను మీకు ఇప్పుడు వినిపించాను. మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.